ఏంద్ర పోయి ఇంకా పిత్తలేదు. ఆడ హాస్టల్లో పోగుంటుంది ఉండదు. ఈ పిత్తలేదు మన లేదు. శ్రవణ్ ఇంత సల్లగా ఉంది ఏందిరా బాయ్? హ్యావ్ ఎ డ్రింక్. ఏంది సార్ ఇది? యాపిల్ జ్యూస్. పెగ్గేమనుకున్నాను సార్, గీసొంటి మాకు వాడాయి. అబ్బో, ఇంటర్వ్యూ గురించి ఎలా తెలుసు నీకు? ఇంటర్వ్యూ నాకు తెలియదు సార్, ఇక్కడ జాబ్లు ఇస్తానంటే వచ్చిన. జాబ్ రావాలంటే ముందు ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి, రాగానే జాబులు ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్దాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏమున్నది సార్, పొద్దున్నే లేస్తా, 4 గుడ్లు తింటా, గ్లాస్ పాలు తాగుతా. ఇక మధ్యాహ్నం ఈ హాస్టల్లో ఏం తిండి పెడతా సార్, గవే తిండి కక్కువ మక్కువ తింటా. ఇక రాత్రి కూడా తినబుద్ధి అయితే అదే హాస్టల్ తిండి తింటా, లేకుంటే దోస్తులతోటి పైసలు ఉంటే బిర్యానీ పోయి తినేస్తా. ఇక అదంతే ఉంటుంది సార్ మాకు, ఇంకేముంటుంది. ఇక ఇంకేముందంటే ఇక ఆదివారం ఇంత కళ్ళు బొట్టి తాగేస్తా దోస్తులతో తలాళ్ళకి పోయి. ఇక అంతే సార్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. నీ ఎడ్యుకేషన్ గురించి చెప్పు. క్వాలిఫికేషనా సార్? 10th ఇంగ్లీష్లో 1 మార్కుతో అయింది సార్. కింద మీద పడి సప్లీలో పాస్ అయినా. ఇంటర్ 2 సంవత్సరాల్లో వచ్చింది సార్. దోస్తులకు దావత్ కూడా ఇచ్చిన. ఇక డిగ్రీ మీకు అబద్ధం ఎందుకు చెప్పాలి సార్, 4 సంవత్సరాలు పట్టింది సార్. సరే, ఏదైనా ఇంగ్లీష్లో 3 ముక్కలు చెప్పు. ఇంగ్లీష్లో సార్? ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్లో కంటే హౌస్ క్లీనింగ్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్, ఎగ్ కేమ్ అండ్ క్రిటిసైజ్డ్ బేబీ, ఇంకా షౌటింగ్ డాంకీ కేమ్ అండ్ స్పాయిల్డ్ ఈటింగ్ డాంకీ. ఏంటివి ఇవన్నీ మా ఊర్లో సామెతలు సార్. నాకు సడన్గా ఇంగ్లీష్ అంటే గవే గుర్తుకొచ్చాయి సార్. అంటే ఏం లేదు సార్, కూసే గర్దెని వచ్చి మేసే గర్దెని ఇంకా పాడు చేసింది, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది, ఇళ్ళకి గన పండుగ కాదు సార్, ఇంకంతే. ఇంగ్లీష్లో 3 ముక్కలు చెప్పమంటే 3 సామెతలు చెప్పావా? ఓకే, నీ అంబిషన్ ఏంటో చెప్పు. అంబిషనా సార్? నెలకి 50,000 ఇవ్వండి సార్, మీరు చెప్పినట్టు ఇంట సార్, లైఫ్ బిందాస్ ఉంటుంది. ఇక మా ఊర్లో అయ్యగారు ఏమన్నారంటే నేను పనిచేసే కన్నా పిల్ల సెట్ అవుతుంది అన్నారు సార్. నేను అత్త అంటే చూసింది సార్, ఊర్లో మస్తు ఉన్నారు సార్, నాకు అనిపిస్తాను సార్ ఇక్కడనే సెటిల్ అవుతానని. సరే, నీ బయోడేటా ఇవ్వు. ఇగో సార్. నమస్తే, నేను ఆదిలాబాద్ జిల్లా తాళ్ళగురిజాల గ్రామ సర్పంచ్. ఈ లెటర్ తెచ్చిన పిల్లగాడి పేరు శ్రవణ్. పిల్లగాడు మస్తు మంచోడు, 2 సంవత్సరాలు నా లెక్కలన్నీ చూసుకుండు. పిల్లగాడిని పనిలో పెట్టుకుంటే మీ లెక్కలు కూడా మస్తు చూస్తాడు. ఏంటిది, బయోడేటా లాగా లేదు, మీ సర్పంచ్ రికమెండేషన్ లెటర్ లాగా ఉంది. అది మా ఊరు సర్పంచ్ ఇచ్చింది సార్. నేను ఆయన బరణ్ షాప్ లెక్కలు, బెల్ట్ షాప్ లెక్కలు చూసుకున్నట్టు సార్. అవే కాదు సార్, ఆయన అన్ని లెక్కలు నాకు తెలుసు సార్. లెక్కలు చూసినా అన్నావు కదా, అకౌంట్స్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతా, చెప్పు. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంటో చెప్పు. గోల్డెన్ రూల్సా సార్? తెలుసు సార్, ఇది చదివితే మస్తు మార్కులు వస్తాయని మా దోస్తు చెప్పింది సార్. రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్. నాకు తెలిసి ఇవే 3 ఉన్నాయి సార్. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఓకే, వెరీ గుడ్. ఈ 3 గోల్డెన్ రూల్స్ కలిపి ఒక ఎంట్రీలో వస్తాయా రావా? ఎందుకు రావు సార్? వస్తాయి సార్, అకౌంట్స్లో 3 కలిపి వస్తాయి సార్. ఓకే, గుడ్. సబ్జెక్ట్ బాగానే ఉంది, యాటిట్యూడే కొంచెం ఆలోచించాలి. 50,000 ఇవ్వడానికి ఇది మేనేజర్ పొజిషన్ కాదు. నీకు 2 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి 15,000 జీతం ఇస్తాం.
నీ పనిని బట్టి ఒక సంవత్సరం తర్వాత జీతం పెంచుతాం. జాబ్ వచ్చిందని చెప్తే దోస్తులకు దావత్ ఇవ్వాలి సార్. ఏమన్నా అడ్వాన్స్ ఇస్తారా సార్? అడ్వాన్స్ ఏమి ఉండదు. 1 మంత్ పని చేస్తే ఫస్ట్ శాలరీ వస్తుంది. రేపటి నుంచి ఆఫీస్లో వచ్చి జాయిన్ అవ్వు. ఫాలన్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్ సార్. అంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు.